వెస్ట్ బెంగాల్లో బీజేపీ దూసుకెళ్తుంది. 15 ఏళ్లు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటను కూల్చేసి అధికారం దిశగా ముందుకెళ్తుంది. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు బ్రేకులేస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది బీజేపీ. ఇక టీఎంసీ 100 లోపు స్థానాల్లో పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిందనే దానిపై పొలిటికల్ సర్కిల్లో రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి మమతా పార్టీ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. బెంగాల్లో మళ్లీ దీదీ గెలుస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ఆహారపు అలవాట్లను కూడా మారుస్తారు అంటూ మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారాన్ని బెంగాలీ ఓటర్స్ పెద్దగా పట్టించుకోలేదు. మార్పు అవసరం అనే బీజేపీ నినాదానికి పట్టం కట్టారు. గత 15 ఏళ్లు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మహిళలే. అయితే ఈసారి టీఎంసీకి దూరంగా జరిగారు మహిళా ఓటర్లు. ఆర్జికర్ ఘటన, సందేశ్ ఖాళీ వంటి వివాదాలు మహిళల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తేలా చేశాయి. సరిగ్గా ఇవే అంశాలను తమ ప్రచార అస్త్రాలుగా చేసుకుంది బీజేపీ. ఆర్జికర్ బాధితురాలి తల్లిని ఏకంగా ఎన్నికల బరిలో నిలిపింది బీజేపీ. మహిళా సెంటిమెంట్ ను బీజేపీ ఓట్లుగా మార్చుకుంది. వెస్ట్ బెంగాల్లో టీఎంసీని గత కొన్నేళ్లుగా మైనారిటీలు ఆదరిస్తున్నారు. సంప్రదాయంగా మైనారిటీ ఓటు బ్యాంక్ పై ఆధారపడింది టీఎంసీ. అయితే ఎన్ఆర్సీ, యూసీసీ భయాలు, అలాగే ఓటర్ల జాబితా వివాదం ఈసారి ముస్లిం ఓటు ధోరణిని ప్రభావితం చేసింది. అంతేకాదు ముస్లిం ప్రాబల్యమున్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్లలో ముస్లిం ఓట్లలో చీలిక ఏర్పడిందని, బీజేపీకి ఇది బాగా కలిసొచ్చిందని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఈసారి ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో పనిచేసే వలస కార్మికులు తిరిగి వచ్చి ఓట్లేశారు. ఓటర్ల జాబితాలో పేరుండాలంటే తప్పనిసరిగా ఓటు వేయాలని భావించారు. వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఈ క్రమంలోనే బెంగాల్ చరిత్రలోనే భారీగా పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం కూడా బీజేపీకి కలిసొచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ కు మైనస్ అయింది. వెస్ట్ బెంగాల్లో మటువా కమ్యూనిటీ 17% ఉంది. ఈ సామాజిక వర్గం ఈసారి బీజేపీకి బలమైన మద్దతిచ్చింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ ను మటువా కమ్యూనిటీ చాలా వరకు దెబ్బతీసింది. ఇక టీఎంసీ కేవలం తన ప్రచారం మీదే ఆధారపడింది. స్టార్ క్యాంపెయినర్లను పెద్దగా రంగంలోకి దించలేకపోయింది. కానీ బీజేపీ మాత్రం అలా చేయలేదు. కేంద్రం నుంచి పెద్ద స్థాయిలో ప్రచార యంత్రాంగం నాయకులను రప్పించి ప్రచారం చేయించింది. ర్యాలీలు, రోడ్ షోలు, సభలు నిర్వహించింది. ఇది ఎన్నికల్లో బీజేపీకి బాగా కలిసొచ్చింది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్ షా ప్రచారం బీజేపీకి చాలా వరకు కలిసొచ్చింది. అంతేకాదు బీజేపీ ఇచ్చిన హామీలు కూడా ఓటర్లను ఆకట్టుకున్నాయి. దీంతో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ కు వేయకుండా బీజేపీకి ఓట్లేశారు మహిళలు. ఇక మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ లో. మదార్, మమతా ఓడిపోవడానికి కారణాలేంటి? అసలు ఆమె ఫెయిల్యూర్స్ ఏంటి? ఫలితాల పైన ఇప్పుడు పోస్ట్ మార్టం లాగా జరుగుతుంది. టీఎంసీ ఓటమికి గల కారణాలు ఏంటి అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆల్మోస్ట్ బెంగాల్కు సంబంధించిన టీవీ ఛానల్స్ అన్నీ కూడా టీఎంసీ గెలవబోతుంది అన్నట్టుగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఇక నేషనల్ మీడియా నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఇటు కొన్ని బీజేపీకి అనుకూలంగా, కొన్ని టీఎంసీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చినప్పటికీ ఇక ఎలక్షన్స్ రిజల్ట్స్ మాత్రం పూర్తి భిన్నమైనటువంటి సినారియో కనిపించింది. బీజేపీ వన్ సైడెడ్గానే అక్కడ పర్ఫామ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 190కి పైగా స్థానాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవబోతున్నారు. 90 స్థానాలలోపే టీఎంసీ పరిమితమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా టీఎంసీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఒక నరేటివ్ బిల్డప్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. మార్పు సంబంధించినటువంటి నరేటివ్ క్రియేషన్లో బీజేపీ సక్సెస్ అయింది. కీలకంగా 15 ఏళ్ళుగా టీఎంసీ నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం ఉంది. మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. వామపక్షాల తర్వాత, జ్యోతి బసు తర్వాత సుమారు 15 ఏళ్ల పాటు టీఎంసీ అధికారంలో ఉంది. దాని సాధారణంగానే ఒక 15 ఏళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్స్ అనేది పెరుగుతుంది. ప్రజల్లో కొంత ప్రభుత్వం పట్ల అసంతృప్తి అనేది కూడా పెరుగుతుంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ తప్ప మిగతా ఏ పార్టీలు కూడా క్యాష్ చేసుకోలేకపోయాయి, ఆ స్థాయిలో ఫైట్ చేయలేకపోయాయి. గ్రౌండ్లో 2011లో 0 స్థానం నుంచి మొదలైనటువంటి బీజేపీ ప్రస్థానం క్రమక్రమంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చే స్థాయికి బీజేపీ చేరుకుంది. లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ టీఎంసీ వర్సెస్ బీజేపీ, అది కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఫైట్ జరిగింది. ఓట్ బ్యాంకును గణనీయంగా పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ అంతే టఫ్ ఫైట్ ఇచ్చింది. ప్రజల్లో ఒక ఆల్టర్నేటివ్
పొలిటికల్ పార్టీగా ఇక్కడ టీఎంసీకి ఆల్టర్నేట్గా బీజేపీని చూసేలాగా బీజేపీ మొదటి నుండి కూడా అక్కడ 2011 తర్వాత ఓటమి తర్వాత నుంచి కూడా పశ్చిమ బెంగాల్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. దానికి తగ్గట్టుగానే అన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ చాలా క్లియర్గా అక్కడ వర్క్ చేశాయి. వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న కార్యకర్తలు కూడా పశ్చిమ బెంగాల్లో సుమారు ఎలక్షన్స్ టైంలో సుమారు నెల 15 రోజులు కూడా అక్కడ పనిచేసి పార్టీకి ఒక నెరేటివ్ క్రియేట్ చేయడంలో, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రధానంగా ఉపయోగపడ్డారు. దాంతోపాటు క్రమంగా ఎవరైతే టీఎంసీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయో అవి క్రమంగా టీఎంసీకి దూరం జరుగుతూ వచ్చాయి. ప్రధానంగా మహిళా ఓటర్లు టీఎంసీకి మొదటి నుండి మద్దతుగా ఉన్నటువంటి ఓటర్లు, కానీ వారు దూరంగా జరిగారు. ముఖ్యంగా ఆర్జికర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్కి సంబంధించినటువంటి విక్టిమ్ కావచ్చు, ఆ కుటుంబం నుంచి ఏకంగా ఆ రేప్ విక్టిమ్ మదర్ ఇప్పుడు ఏకంగా బీజేపీ నుంచి కంటెస్ట్ చేశారు. ఇప్పుడు ఆమె కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దాంతోపాటు సందేశ్ఖాళీ హింసాత్ ఘటన అవి కావచ్చు, లేకపోతే ఇటు బంగ్లాదేశ్ నుంచి వలసదారులు ఇటు కోల్కతాకు రావడం, లేకపోతే వారి వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయనేది ప్రధానంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేయడంలో కావచ్చు. దాంతోపాటు మహిళల రక్షణ పైన ప్రధానంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. లేకపోతే బీజేపీ టీఎంసీకి సంబంధించి అవలంబించినటువంటి విధానాలు ముస్లిం ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లపైనే పూర్తిగా ఆధారపడడం, అవి కూడా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే మరొక సెక్యులర్ ఫ్రంట్ పోటీ చేయడం ద్వారా ఆ ఓట్లు కూడా చీలడం టీఎంసీకి మైనస్గా మారింది. ఇక ఎలక్షన్స్ ముందు నుంచే అనేక వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ఐఆర్ పేరుతోటి సుమారు 91 లక్షల ఓట్లు తొలగించనేది కూడా ఆ టీఎంసీకి చాలా పెద్ద దెబ్బగా మారింది. ఎందుకంటే లాస్ట్ టైం 2021లో టీఎంసీకి బీజేపీకి ఓట్ల వ్యత్యాసం సుమారు 70 లక్షల ఓట్లు. దీంట్లో ఎస్ఐఆర్ పేరుతోటే సుమారు 91 లక్షల ఓట్లకు పైగా తొలగించడం అనేది చాలా పెద్ద ఎఫెక్ట్ అనేది కూడా పడింది. ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే పౌరసత్వం, ఇట్లాంటి యూసీసీ, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి విషయంలో కూడా కొంత భయోందనలను క్రియేట్ చేయడంతో కొంత దూరం జరుగుతూ వచ్చారు. ఒకవేళ బీజేపీ కనుక అధికారంలోకి రాకపోతే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది ప్రజలు అనేది కూడా ఫీల్ అయ్యేలాగా తీసుకొచ్చారు. లేని భయాల్ని సృష్టించేటువంటి ప్రయత్నంలో టీఎంసీకి చాలా ఇంపాక్ట్ అనేది కూడా పడింది. ఇంకా ప్రచారం కూడా కేవలం మమతా బెనర్జీ చుట్టూనే జరిగింది. మమతా బెనర్జీ ప్రచారంలో పాల్గొనడం కావచ్చు, వీటన్నింటిపైనే ఫోకస్ అంతా జరిగింది. కానీ బీజేపీకి అట్లా కాదు. బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే సుమారు 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, లేకపోతే కేంద్ర మంత్రులు ఇట్లా రోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం కావచ్చు, లేకపోతే ర్యాలీలు నిర్వహించడం, ఇక చిన్న చిన్నగా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారాన్ని నిర్వహించడం, అవన్నీ కూడా టీఎంసీకి మైనస్గా మారాయి. ఇక పోలరైజేషన్కి సంబంధించి కూడా కన్సాలిడేటెడ్గా ముస్లింకి సంబంధించినటువంటి మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు టీఎంసీకి పడతాయని భావించినప్పటికీ పూర్తి స్థాయిలో హిందూకు సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించిన వర్గాలు కూడా టీఎంసీకి కొంత దూరం జరుగుతూ వచ్చాయి. అవి కన్సాలిడేటెడ్గా బీజేపీకి పడడంతో బీజేపీకి ఈ స్థాయిలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా ఇన్ని స్థానాలు అనేది కూడా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇక మొదటి నుండి టీఎంసీ వర్సెస్ ఎన్నికల కమిషన్ ఇష్యూస్ కూడా చాలా వరకు నడిచాయి. ఏ ఒక్క ఫోరంలో కూడా టీఎంసీకి ఫేవరబుల్గా ఒక్క డిసిషన్ కూడా రాలేదు. ఇటు ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి అంశాల్లో సుప్రీంకోర్టులో స్వయంగా మమతా బెనర్జీ తను వాదించినప్పటికీ కూడా ఎక్కడ ఆ పార్టీకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అయితే సాధించలేకపోయింది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈసారి ఎలాంటి అల్లర్లు లేకుండా పూర్తి స్థాయిలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించింది. సుమారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదు కావడం, అది పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఫేవరబుల్గా ఓటింగ్ అంతా కూడా జరగడంతో ఈ స్థాయిలో వారు అన్ని స్థానాలు అయితే కైవసం చేసుకోగలిగింది. ఇదంతా కూడా టీఎంసీ ఓటమికి గల కారణాలుగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే ఉంది. శ్రావణి. ఎస్ మధారా, టీఎంసీకి బాగా పట్టున్న కోల్కతా, గ్రామీణ బెంగాల్లో కూడా బీజేపీ బాగా పుంజుకుంది. అక్కడ కూడా అత్యధిక స్థానాల్లో ముందంజలోనే ఉంది బీజేపీ. అంటే అక్కడ బీజేపీ ఓటర్లను ఎలా ఆకట్టుకోగలిగింది, ఎలా ఆకర్షించగలిగింది? ఖచ్చితంగా మీరు అన్నట్టు సెకండ్ ఫేజ్ చాలా కీలకమైనటువంటి ప్రాంతం అది. వారికి టీఎంసీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతాలు అవి. ఇటు సౌత్
పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఏరియా కావచ్చు, కోల్కతా, అలాగే హౌరా ఇట్లాంటి అర్బన్ ఏరియాస్ కావచ్చు, దాంతోపాటు మాల్దా, ముర్షిబాద్ ఈ ఏరియాలన్నీ కూడా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్. సుమారు 30-45% వరకు ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి ఓటర్ల ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ కూడా కన్సాలిడేటెడ్గా ఓట్లను సాధించడంలో టీఎంసీ ఫెయిల్ అయింది. మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రధానంగా చర్చకు వచ్చింది, వాటిపైనే ప్రధానంగా ఓటింగ్ అంతా కూడా నడిచింది. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ అనేది కూడా పెట్టారు. కాబట్టి వాటన్నింటికి సంబంధించినటువంటి భయాలు ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేటువంటి నినాదం కూడా బీజేపీ నుంచి రావడము, వరుసగా బీజేపీకి అనుకూలంగా రాష్ట్రాల్లో ఇటీవల జరిగినటువంటి రాష్ట్రాల్లో తీర్పులు రావడం, అలాగే బీజేపీ కూడా చాలా ఫోకస్డ్గా ప్రచారాన్ని నిర్వహించడం కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. స్టేట్ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరిగింది. ఇక ఇటీవల జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలన్నింటినీ కూడా వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూ టీఎంసీ నేతృత్వంలో ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా పునరావృతం అవుతాయి, లేకపోతే గూండాయిజం కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి అనేటువంటి భయాందోళనలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాయి. కాబట్టి ఖచ్చితంగా వారికి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ పర్ఫామ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో టీఎంసీ పడిపోయింది. దాంతో ఈ స్థాయి ఫలితాలు అనేది కూడా వచ్చాయి. లాస్ట్ టైము 2021లో సెకండ్ ఫేజ్లో జరిగినటువంటి 142 అసెంబ్లీ స్థానాల్లో 123 స్థానాలు టీఎంసీ కైవసం చేసుకుంది. అక్కడ కేవలం 18 స్థానాలకు మాత్రమే బీజేపీ లాస్ట్ టైం ఎన్నికల్లో పరిమితమైంది. అట్లాంటిది ఈసారి ఓవరాల్గా ఈ ప్రాంతమనే కాదు, ఓవరాల్గా ఫస్ట్ నుంచి పట్టున్నటువంటి ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలుపుకుంటూనే పట్టు లేనటువంటి ఈ సౌత్ బెంగాల్కి సంబంధించినటువంటి ఏరియాస్లో కావచ్చు, లేకపోతే ముస్లిం డామినేటెడ్గా ఉండేటువంటి ఏరియాస్లో కావచ్చు, బలంగా బీజేపీని తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. దానికి తగ్గట్టుగానే ఎక్కడైతే టీఎంసీ కంచుకోటగా 123 స్థానాలు గత ఎన్నికల్లో గెలుచుకుందో అక్కడ ఆ స్థాయిలో టీఎంసీ పర్ఫామ్ చేయలేకపోవడానికి ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. దానికి ముందస్తుగానే ఒక గ్రౌండ్ వర్క్గా బీజేపీ పనిచేసింది. ఎలక్షన్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా స్టేట్ని నెగ్లెక్ట్ చేయలేదు. స్టేట్లో పార్టీ బలోపేతానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడానికి కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పనిచేశాయి. దానికి తగ్గట్టుగానే కేంద్ర నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు ఫోకస్డ్గా పనిచేశారు. దానికి తగ్గట్టుగానే ఈ మేరకు ఫలితాలు అనేది కూడా సాధించింది. కీలకంగా టీఎంసీ లాంటి ఒక ప్రాంతీయ పార్టీ, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ, జాతీయ స్థాయిలో కూడా మమతా బెనర్జీకి ఒక ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నాయకురాల్ని ఢీకొట్టడానికి సువేంద్ర అధికారి లాంటి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నాయకుడిని పార్టీలోకి తీసుకురావడం కావచ్చు, ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కావచ్చు, ఇవన్నిటికి కూడా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దానిలో భాగంగానే అవన్నీ ప్లాన్స్ అన్ని కూడా సత్ఫలితాన్ని ఇచ్చాయి. ఇటు సువేంద్ర అధికారి లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ని ఈ మమతా బెనర్జీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ పోటీ చేసి తనను ఓడించేలాగా తను ఫైట్ చేయడం కావచ్చు. లాస్ట్ టైం 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో నందిగ్రామ్లో తనపైన గెలిచారు. ఈసారి కొంత ట్రైనింగ్లో ఉన్నప్పటికీ తను పోటీ చేసినటువంటి నందిగ్రామ్లో అయితే తను గెలిచే స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం పైన ఎక్కువగా ఫోకస్ చేసేలాగా కొన్ని వ్యూహాలు అనేది కూడా పన్నింది. ఇక మిగతా ఇష్యూస్కు సంబంధించి కూడా ప్రచారంలో ప్రధాని మోదీ కావచ్చు, లేకపోతే అమిత్ షా ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి నేతలు ప్రచారం అనేది బీజేపీ కలిసి వచ్చింది. ముఖ్యంగా వలసదారులకు సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, లేకపోతే యూసీసీ వంటి అంశాల్లో కావచ్చు, అలాగే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దాంతోపాటు కొన్ని హామీలు అనేది కూడా, ఫ్రీ బీస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఈసారి అక్కడ హామీలు అనేది కూడా గుప్పించినటువంటి పరిస్థితి ఉంది. నెలకు 3,000 రూపాయల చొప్పున మహిళల అకౌంట్లో డబ్బులు వేయడం కావచ్చు, లేకపోతే విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా బీజేపీ ఈసారి కొంత కీలకమైనటువంటి హామీలు అనేది కూడా ఇచ్చింది. అవి కొంత వారికి అటువైపు బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు ఇవన్నీ కారణాలు కూడా దోహదపడ్డట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. శ్రావణి, మొదటి నుంచి కూడా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదం కావచ్చు, లేదంటే ముఖ్యంగా బెంగాల్లో చొరబాటుదారుల అంశం అనేదాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది బీజేపీ. సో ఇది ఎంతవరకు బీజేపీకి కలిసి వచ్చింది? శాంతి భద్రతలు, దాంతోపాటు
చొరబాటుదారులకు సంబంధించినటువంటి అంశాలపైన మేజర్గా ఫోకస్ చేశారు. వాటికి తగ్గట్టుగానే ప్రచారాన్ని నిర్వహించారు. కీలకంగా ఇటు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చేటువంటి వారితోటి ఇక్కడ స్థానికంగా పశ్చిమ బెంగాల్లో ఉంటున్నటువంటి వారికి ఉపాధి అవకాశాలతో పాటు శాంతి భద్రతలు విఘాతం కలిగించేందుకు అది ఒక ప్రధాన కారణంగా బీజేపీ ఎస్టాబ్లిష్ చేయగలిగింది. ఒక నరేటివ్ అనేది కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ఇక దాంతోపాటు మహిళలపైన దాడులు జరగడం కావచ్చు, సందేశ్ ఖాళీ లాంటి ఘటన కావచ్చు, లేకపోతే ఆర్జీ కౌర్ హాస్పిటల్లో జరిగినటువంటి రేప్ అండ్ మర్డర్కి సంబంధించినటువంటి అంశంపైన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. బెంగాల్లో కూడా జూనియర్ డాక్టర్లు కావచ్చు, లేకపోతే అన్ని వర్గాలకు సంబంధించి ప్రజలందరూ కూడా దానిపైన రోడ్డుకు వచ్చి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటికి ఎగనెస్ట్గా బీజేపీ చేసినటువంటి ప్రచారం కావచ్చు, అవన్నీ కూడా టీఎంసీకి నెగిటివ్గా మారాయి. దాంతోపాటు టీఎంసీకి సంబంధించినటువంటి నేతల వ్యవహార శైలి అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశమైంది. కీలకంగా ఒక 15 ఏళ్ళు అప్రత్యాసంగా ఏలినటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంత సహజంగానే ఒక రకమైనటువంటి ఆరగెన్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. దాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారనేది ప్రధానంగా చర్చకు ఉంది. అంతా తామే ఒక నియంతలాగా పరిపాలన చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది అనేది పొలిటికల్ సర్కిల్స్లో ఒక చర్చ అయితే ఉంది. దాంతోపాటు బీజేపీ ప్రజలకు తీసుకెళ్ళినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే మహిళల పైన వరుసగా జరిగినటువంటి దాడులు, వాటిపైన జరిగినటువంటి ప్రచారం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఇక దాంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా బీజేపీకి అనుకూలంగా అని కాదు కానీ కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి టీఎంసీకి భారీగా నష్టం జరిగింది. దాంట్లో ప్రధానంగా టీఎంసీకి సంబంధించి ముఖ్యంగా 91 లక్షల ఓట్ల తొలగింపు కావచ్చు, లేకపోతే ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి హడావిడి కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులను తీసుకొచ్చి అక్కడ బెంగాల్లో వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా టీఎంసీకి నష్టంగా మారాయి. వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది పూర్తి స్థాయిలో పోలింగ్లో కనబడింది. కాకపోతే సొంతంగా కొంత పట్టున్నటువంటి ప్రాంతాల్లో టీఎంసీ కొంత లైట్ తీసుకోవడం అనేది కూడా ఆ పార్టీకి నష్టం జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది.